ప్రజలకు దగ్గరయ్యేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంలో ఇప్పుడు అన్ని స్టేషన్ల తరపున ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. సామాజిక వెబ్సైట్స్ ద్వారా నిఘా సమాచారం సేకరించాలన్నది పోలీసుల ప్లాన్. హైదరాబాద్ లో భద్రతపై ఫుల్ ఫోకస్ పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకునేందుకు రెడీ అయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా కమిషనరేట్ లో సిటీ పోలీస్ ఫేస్బుక్ ఖాతాలను ప్రారంభించారు డీజీపీ అనురాగ్ శర్మ. సిటీ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక ఫేస్బుక్ ఖాతా ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే దొంగతనాలు, బెదిరింపులు, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచర్స్, సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్ ద్వారా పోలీసులకు అందించవచ్చని నగరవాసులకు సూచించారు డీజీపీ. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటే ఏం జరుగుతుంది? ఆ లోకల్ మనుషులు ఎప్పుడైనా వాళ్ళకి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి పోలీస్ నీడ్స్ ఉన్నాయి, ఆ నీడ్స్ని వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఫేస్బుక్తోని వెబ్లో పోయి ఈమెయిల్ ద్వారా వాళ్ళు పంపించవచ్చు. అదేవిధంగా ఆ నీడ్స్ని బట్టి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చర్య తీసుకుంటున్నారు అది కూడా ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ లేకపోతే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ ఫేస్బుక్ పేజ్ ద్వారా వాళ్ళకి తెలియపరవచ్చు. మన www.hyderabadpolice.gov.in ద్వారా లేకపోతే www.facebook.com/hyderabadpolice లో వెళ్ళి అక్కడ లింక్ ఒక ఉంటుంది, కాంటాక్ట్ యువర్ పోలీస్ స్టేషన్. అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్ని కాంటాక్ట్ ఫేస్బుక్ పేజ్ని యాక్సెస్ చేయొచ్చు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫేస్బుక్ ను నిర్వహిస్తారు. దీని ద్వారా వీలైనంత త్వరగా నేరానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు డీజీపీ. పోలీస్ స్టేషన్ దగ్గరకు రాకుండానే ఫేస్బుక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందివచ్చన్నారు. ముందుగా సమాచారం అందితే సిటీలో అల్లర్లు జరగకుండా ఆపొచ్చన్నారు. అయితే బాధితుల ఫిర్యాదులను ఫేస్బుక్ నుంచి తీసుకోమని స్పష్టం చేశారు అనురాగ్ శర్మ. No, right now complaint part is not there, only interaction is there. Yes, definitely we'll try to see that over a period of time. They will share the offences, what action has been taken on the offences, who are the local bad hats, వాళ్ళు కూడా షేర్ చేస్తారు. All the things that a community needs to know will be shared. సోషల్ మీడియాతో పాటు ఆధునిక టెక్నాలజీని పోలీసులు ఉపయోగించుకోవాలని సూచించారు.